ప్రైజ్ లార్డ్. ఈ సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్లో చాలా ప్రాముఖ్యంగా మరి దినమందు ఉదయాన్ని మరొకసారి ఇలాగా కలుసుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. మరి ఈ సమయంలో దేవుని యొక్క నామమును బట్టి కొన్నిసార్లు దేవుడు మనకి ఎంతగానో హెచ్చరికలు తెలియపరుస్తూ ఉంటాడు. ఒకానొక దినాన ఒక దైవ సేవకుడు, నాలా తోటి సేవకుడు, తను ఒక సభకు మీటింగ్కి వెళ్ళబోతుండగా తను దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. ఆ రోజు అతన్ని మీటింగ్కి ఆహ్వానించిన తర్వాత అతను ఒక ఘనమైన ఆయన గురించి పాంప్లెట్లు వేశారు. అలాగే చాలా పోస్టర్స్ వేశారు, చాలా చోట్ల బ్యానర్స్ వేశారు. అన్నీ కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఆహ్వానాన్ని కొరకు అతను ఎంతగానో ఆ యొక్క మీటింగ్స్లో దేవుడు బలంగా వాడుకోవాలని ఎంతో ప్రార్థన చేసుకుని తాను ప్రిపేర్ అయ్యి తన లగేజ్ తీసుకుని అతను రావడం కొరకు కూడా ఒక ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశారు. చాలా ఉత్సాహం తన ఫ్యామిలీతో చెప్తా ఉన్నాడు, నేను వెళ్ళబోయేది సామాన్యమైన మీటింగ్ కాదు, చాలా గ్రేట్, బొంబాయి ఆ ప్రాంతంలో నేను పిలువబడ్డాను అని చెప్పి అతను గ్రేట్గా తన కుటుంబాన్ని అందరికీ హగ్ చేసుకొని ప్రేయర్ చేసుకొని బయలుదేరాడు. తను ఈ లోపల ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ మీద తన ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ముందుగానే బిఫోర్గా అక్కడ సీట్ మీద కూర్చోగానే కాసేపటికి అతనికి విపరీతమైన స్టమక్ పెయిన్ రావడం ప్రారంభమైంది. ఆ స్టమక్ పెయిన్లో ఆయన చాలా గందరగోళం అవుతూ ఉన్నాడు. దేవా నాయనా, నేను ప్రేయర్ చేసుకుని బయలుదేరాను, సో మరి నాకు ఈ రీతిగా మరి స్టమక్ పెయిన్ రావడం ఏంటని చెప్పి తన స్టమక్ మీద మళ్ళీ హ్యాండ్ వేసుకుని దేవుని ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. దేవునితో ఏం చెప్తున్నాడంటే, నా కొరకు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు, నీ మాటలు చెప్పడం కొరకు నేను నీ పని కోసం వెళ్తున్నాను దేవా, నీవు నన్ను కరుణించు, నీ పనే నేను చేస్తున్నానని. కానీ దేవుడు ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ లేదు. అతను చాలా భయంకరమైన వేతన బాధపడతా ఉన్నాడు. ఆ సమయంలో జరిగిన పరిస్థితి ఏంటంటే, కాసేపటికి అతను అనుకున్న ట్రైన్ ఆ ప్లాట్ఫామ్ మీదకి రావడం జరిగింది. అనౌన్స్మెంట్ చేస్తున్నారు. తన కాల ముందే అతను ఎంచుకున్న డి బోగి కనపడతా ఉంది, తను ఎంచుకున్న సీట్ కనపడతా ఉంది. అసలు తగ్గిపోతే బాగున్ను, లేకపోతే ట్రైన్లో కూర్చుందామా అంటే ట్రైన్ కూడా ఆ సీట్లో నుంచి లేచి వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. సో ఆ సమయంలో అక్కడున్న ఆ సన్నివేశాన్ని మనం గమనిద్దాం ప్రియులారా. మరి ఎంత బాధపడతా ఉన్నాడు. అతను వెళ్ళేది దేవుని పని కోసమే. కాసేపటికి ఆ ట్రైన్ చిన్నగా మూవ్ అవుతూ ఉంది. దేవా, కొంచెమైనా నాకు ఒక అవకాశం ఇవ్వా అని దేవుని దగ్గర ఒక సంసోను దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటున్నాడు. కొంచెం నాకు బలం ఇవ్వు ప్రభా అని సంసోను అంటున్నాడు. దేవా, నీవు నన్ను ఉద్ధరించే గొప్ప దేవుడు కదా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోపల కొంత దూరం ఆ ట్రైన్ మూవ్ అయిపోయింది. ఆటోమేటిక్గా తన స్టమక్ పెయిన్ తగ్గిపోయింది. ఏంటి ప్రభా, ఇదేంటి ప్రభా, ఒక టికెట్ మిస్ అయిపోయింది, నేను వెళ్ళాల్సిన సమయానికి వెళ్ళలేను, ఆ మీటింగ్స్కి నేను అందుకోవాలి అని చెప్పేసి దేవుని దగ్గర మళ్ళీ బాధపడతా ఉన్నప్పుడు ఒక 2-3 కిలోమీటర్స్ స్టేషన్ దాటిన తర్వాత ఆ ట్రైన్ యాక్సిడెంట్కి గురైంది ప్రియులారా. అతను అనుకున్న ఆ బోగి అంతా కూడా నుజ్జు అయిపోయింది. ఆ అనౌన్స్మెంట్లో టీవీ విలేకరులందరూ కూడా పలానా ట్రైన్ వెళ్తుంది, పలానా యాక్సిడెంట్కి గురైంది, అక్కడున్న ఎదురుగా ఉన్న వస్తున్న వేరే ట్రైన్ దాన్ని ఢీ కొట్టింది అనే విషయాన్ని చెప్పినప్పుడు మరి ఎంతగా అక్కడున్న వారందరూ కలవరానికి గురయ్యి వారందరూ కూడా హఠాత్తుడిగా ఒకరికొకరు ఫోన్ చేసుకొని ప్రారంభించారు. ఇతను ప్రార్థన చేసుకుని తన ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటిలో అర్థధ్వనులు వినపడుతున్నాయి, రోదనలు వినపడుతున్నాయి. అందరూ ఒకరికొకరు ఫోన్ చేసుకున్నారు, దైవ సేవకుడు చనిపోయాడు అని. కానీ ఈయన సురక్షితంగా మరలా తన గృహానికి వెళ్ళాడు. ఎవరైతే ఆ మీటింగు కండక్టెడ్ చేస్తున్నారో ఆ దైవ సేవకులకు ఫోన్ చేసినప్పుడు అసలు లిఫ్ట్ చేస్తారా లేదా అని ఆ దైవ సేవకుడు కూడా చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. ఈ లోపల పాస్టర్ గారు అన్నారు, నేను క్షేమమే అన్నాడు. చూసారా, ఈ మాటలు విన్న మీ జీవితంలో కూడా మరి కీర్తన గ్రంథంలో 20వ కీర్తనలో ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. మొదటి వచనం, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నీ నామము నిన్ను ఉద్ధరించునుగాక. కీర్తన గ్రంథము 20వ కీర్తన మొదటి వచనం. మరి ఈ మాట చదువుతున్నప్పుడు దావీదు ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అనే మాట అంటున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా యాకోబు దేవుడు నిన్ను ఉద్ధరించేవాడుగా ఉన్నాడు. ఆపత్కాలమందు దేవుడు నీకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు.
ఆ దైవ సేవకుడికి జరిగిన సంగతిని బట్టి అతను మొదటగా దుఃఖించాడు, కానీ దేవుడు ఘనమైన కార్యం చేశాడు. గాయపరచువాడు ఆయనే, గాయమును మాన్పువాడు ఆయనే. మరి ఈ సమయం ముందు మీరు ఏ సమస్యతో ఉండి దేవుని ప్రార్థిస్తున్నారో, కానీ ఆ సమస్య నీ పట్ల తీరలేనిక బాధగా ఉండొచ్చేమో, కానీ బహుశా అది రాబోయే మేలు కోరకనేమో. అందుకని నీవు దేవునికి అప్పగించుకుని నీ యొక్క జీవితంలో ఒక అన్వయింపుగా మనందరం కూడా చేసుకునేవారుగా ఉండాలి. ఇది చాలా మరి దేవుడు మనతో ఈ దినమందు మాట్లాడుతున్న మాటల్లో, ఈ మాటలు నీ హృదయానికి ఎంతో బలభరితముగా, ఒకవేళ దేవుడు నిన్ను స్పందిస్తే, ఒకవేళ దేవుడు నీ ప్రార్థన విననట్లుగా నువ్వు అనుకున్నట్లయితే, కానీ ఒక కార్యం నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. ఇది నీ ఉద్దేశం కావచ్చు, కానీ దేవుని ఉద్దేశం వేరు. దేవుడు ఆయన చిత్తం నీ పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.